నమస్తే స్నేహితులారా. ఏమవుతుంది ఒకవేళ నేను మీతో ఇలా చెప్పినట్లయితే, మనం పుస్తకాల్లో చదివిన చరిత్రలో కొన్ని పుటలు ఉద్దేశపూర్వకంగా చింపివేయబడ్డాయనని? ఏమవుతుంది ఒకవేళ నేను మీతో ఇలా చెప్పినట్లయితే, తిబ్బత్ యొక్క మంచు గుహల్లో నేటికి 100 సంవత్సరాల క్రితం ఒక అద్భుతమైన సౌండ్ కోడ్ లేదా ధ్వని శాస్త్రం కనుగొనబడింది, దానిని బ్రిటిష్ పాలన ప్రపంచం నుండి దాచడమే మంచిదని భావించింది అని? ఇది ఏదో కథ కాదు, ఇది ఒక అలాంటి సత్యం, అది మీ రొంగలు నిలువెత్తుగా నిలబేలా చేస్తుంది. ఈరోజు మనం మాట్లాడబోతున్నాం ఆ 99 మంత్రాల కోడ్ గురించి. అది కేవలం ప్రార్థన మాత్రమే కాదు, ఈ బ్రహ్మాండం యొక్క శక్తిని, సాక్షాత్ శివుడి శక్తిని మనలోపలికి తీసుకురావడానికి ఒక ప్రాచీన ఫార్ములా, ఒక అలాంటి నియమం. దానిని మీరు అర్థం చేసుకున్నట్లయితే మీ జీవితంలోని ప్రతి లోపం, ప్రతి భయం మరియు ప్రతి వైఫల్యం ఆవిరిగా మారి ఎగిరిపోతుంది. కాబట్టి మీ కుర్చీ యొక్క సీట్ బెల్ట్ బిగించండి, ఎందుకంటే ఈరోజు మనం చరిత్రలోని ఆ ద్వారాన్ని తెరుస్తున్నాం. దానిపై 100 సంవత్సరాలుగా టాప్ సీక్రెట్ అనే తాళం వేయబడి ఉంది. మాట ప్రారంభమవుతుంది 1904 సంవత్సరం నుండి. ప్రపంచవ్యాప్తంగా బ్రిటిష్ సామ్రాజ్యం యొక్క సూర్యుడు ఎప్పుడూ అస్తమించేది కాదు. కాని ఆ సమయంలో భారతదేశ వైస్రాయ్ లార్డ్ కర్జన్ యొక్క దృష్టి హిమాలయాల అవతల తిబ్బత్ మీద పడింది. చరిత్ర పుస్తకాల్లో దీనిని యంగ్ హస్బెండ్ ఎక్స్పెడిషన్ అనే పేరుతో పిలుస్తారు. ప్రపంచానికి ఇది ఒక రాజకీయ మిషన్ అని చెప్పబడింది, రష్యా ప్రభావాన్ని అడ్డుపోవడానికి. కాని నిజం అంత సాధారణమా? కర్నల్ ఫ్రాన్సిస్ యంగ్ హస్బెండ్ తన సైన్యంతో లాసాలోని ఆ నిర్జన మరియు రహస్యమయ మఠాల్లోకి ప్రవేశించినప్పుడు వారికక్కడ ఆయుధాల గిడ్డంగి కాదు, వారికక్కడ దొరికింది వారి హుష్ ఎగిరిపోయేలా చేసింది. వారు చూశారు, బయటి ప్రపంచం నుండి పూర్తిగా విడిపోయిన తిబ్బతీ లామాలు కొన్ని ప్రత్యేక ధ్వనులు, కొన్ని ప్రత్యేక మంత్రాలు ఉచ్చారణ చేస్తున్నారు. కాని ఇది సాధారణ పూజాపాఠం కాదు. బ్రిటిష్ అధికారులు తమ డైరీల్లో నోట్ చేశారు, ఆ మంత్రాల ఉచ్చారణ వల్ల అక్కడి వాతావరణం మారుతోంది, అక్కడ ఉన్న వస్తువుల్లో కంపనం అంటే వైబ్రేషన్ అనుభవమవుతోంది. ఇది వాస్తవానికి ఆదియోగి భగవాన్ శివుడితో నేరుగా సంబంధం ఉన్న శాస్త్రం. ఆ ధ్వనులు డమరునాథం నుండి వచ్చినవి మరియు మొత్తం బ్రహ్మాండాన్ని నడిపించే శక్తి కలిగి ఉన్నవి. ఆంగ్లేయులు తక్షణమే గ్రహించారు, ఈ జ్ఞానం, ఈ ఎనర్జీ మ్యానిపులేషన్ ఒకవేళ బానిస భారతీయుల చేతుల్లో పడితే లేదా ప్రపంచానికి దాని గురించి తెలిస్తే శాస్త్రం యొక్క అన్ని నిర్వచనాలు మారిపోతాయి. పాశ్చాత్య శాస్త్రం ఇంకా ఎటామ్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో తిబ్బత్ సాధువులో క్వాంటం వైబ్రేషన్ యొక్క జీవంతమైన రుజువుని ప్రదర్శించారు. అందుకే ఈ జ్ఞానాన్ని దబ్బడానికి నిర్ణయం తీసుకున్నారు. ఆ పాండిత్యాలను, ఆ డైరీలను లండన్ మ్యూజియంలలోని చీకటి గదుల్లో బంధించారు. ఆలోచించండి, మీరు ఏదైనా ఆలయంలోకి వెళ్ళినప్పుడు అక్కడ గంటధ్వని అవుతుంది గదా, అప్పుడు ఏమవుతుంది? ఒక్క క్షణం మీ మనస్సు శాంతించిపోతుంది, ఆలోచనలు ఆగిపోతాయి. ఎందుకంటే ఆ గంటధ్వని మీ మెదడు యొక్క ఫ్రీక్వెన్సీని మార్చేస్తుంది. ఇప్పుడు ఊహించండి, ఒక సాధారణ గంట ఇలా చేయగలిగితే ఆ 99 మంత్రాల కోడ్, అది వేల సంవత్సరాల తపస్సు మరియు శివుడి కృపతో కనుగొనబడింది, అది మీ జీవితంలో ఏ మార్పులు తీసుకురాగలదు? ఆంగ్లేయులకు భయం ఏమిటంటే, భారతీయులకు తమ ఈ ప్రాచీన వారసత్వం యొక్క నిజమైన శక్తి తెలిస్తే వారు మానసిక బానిసత్వం నుండి తక్షణమే స్వతంత్రులవుతారు. ఎందుకంటే శక్తి ఆటను అర్థం చేసుకున్న వ్యక్తిని మీరు భయపెట్టలేరు, మీరు అతన్ని వంచలేరు, అతడు శివుడి రూపమవుతాడు. ఇప్పుడు మనం ఆ ముఖ్య భాగం వైపు వెడుతున్నాం. అక్కడ నేను మీకు ఆ నియమాన్ని బయటపెడతాను. ఈ నియమం చాలా సరళంగా కనిపిస్తుంది, కాని దానిని పాటించడం అంత లోతైనది. తిబ్బత్ సాధువులు దీనిని శూన్యతనాదం అని పిలిచారు. కాబట్టి వినండి, ఆ నియమం ఏమిటంటే, మంత్రం యొక్క శక్తి దాని శబ్దాల్లో కాదు, ఆ శబ్దాల మధ్య ఉన్న ఖాళీ స్థలంలో దాగి ఉంది. మనం మరియు మీరు ఓం నమః శివాయ అని చెప్పినప్పుడు మన పూర్తి శ్రద్ధ ఓం నమః మరియు శివాయ మీద ఉంటుంది. కాని తిబ్బత్ ఆ గుహల్లో కూర్చున్న లామాలు బ్రిటీషర్లకు చెప్పారు, నిజమైన ఆట ఆ సైలెన్స్లో ఉంది, అది ఓం మరియు నమః మధ్య వస్తుంది. వారు దీనిని అంతరాల సిద్ధాంతం అని పిలిచారు. ఇంగ్లీష్ శాస్త్రవేత్తలు దీనిపై పరిశోధన చేసినప్పుడు వారు కనుగొన్నారు, ఒక సాధకుడు ఈ అంతరాల మీద ధ్యాస చేసినప్పుడు అతని మెదడు తరంగాలు అకస్మాత్తుగా గామా స్టేట్లోకి వెళ్తాయి. ఇది వాస్తవానికి ఆ స్టేట్, అప్పుడు మనిషి మెదడు సూపర్ కంప్యూటర్ అవుతుంది. కాని ఆంగ్లేయులు దీనిని నియంత్రించడం ఎలాగో అర్థం చేసుకోలేదు. వారికి ఈ విధానం ప్రమాదకరంగా అనిపించింది. వారికనిపించింది, ఆ సమయంలో వారి బానిసైన ఒక సాధారణ హిందుస్థానీ ఈ అంతరాలను సాధన చేయడం నేర్చుకున్నట్లయితే అతని లోపల నిద్రాణమైన శివుడు మేల్కొంటాడు, మరియు మేల్కొన్న శివుడికి ఏ సంకెళ్లు బంధించలేవు. అందుకే వారు ఈ ఫైల్ని క్లాసిఫైడ్ చేశారు. కాని ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, ఈ 99 మంత్రాల కోడ్ ఏమిటి? మనం మాలలో 108 జపాలు చేస్తాం కదా, అయితే ఈ 99 ఏమిటి?
స్నేహితులారా, ఇక్కడ వస్తుంది స్క్రిప్ట్ యొక్క అత్యంత లోతైన రహస్యం. జాగ్రత్తగా వినండి, ఎందుకంటే ఈ సమాచారం మీకు ఇంటర్నెట్లో సులభంగా దొరకదు. తిబ్బత్ ఆ గుప్త జ్ఞానం ప్రకారం మన శరీరంలో 100 ప్రధాన శక్తి కేంద్రాలు కాదు, శక్తి ద్వారాలుంటాయి. కాని ఆ చివరి ద్వారం, దానిని సహస్రార లేదా శివద్వారం అంటారు, అది తనంతట అది తెరుచుకుంటుంది. దానిని మీరు బలవంతంగా తెరవలేరు. మనిషి ప్రయత్నం కేవలం 99 ద్వారాల వరకే మాత్రమే. 100వ అడుగు ఈశ్వరుడిది, శివుడిది. సమస్య ఏమిటంటే మనం మొదటి అడుగు మీదే అడ్డుపడిపోతాం. ఎందుకంటే మనం మంత్రాన్ని బయటికి ఉచ్చరిస్తాం. ఆ లామా, ఆ సాధువు తమ నాలుకతో మంత్రం ఉచ్చరించడం లేదు. వారు తమ నాభి నుండి, తమ పొట్ట లోపల నుండి ధ్వని తీస్తున్నారు. దీనిని పశ్యంతి వాణి అంటారు. ఇప్పుడు నేను మీకు ఆ టెక్నిక్ చెప్పబోతున్నాను. దానిని 100 సంవత్సరాలుగా దబ్బి ఉంచారు. ఇది వాస్తవానికి ఆ విధానం. దీని ద్వారా మీరు 99 మంత్రాల కోడ్ని క్రాక్ చేయవచ్చు. దీనిని ప్రయత్నించడానికి మీకు ఏ పర్వతం మీదికి వెళ్లాల్సిన అవసరం లేదు. దీనిని మీరు మీ ఇంటి మూలలో కూర్చుని చేయవచ్చు. కాని షరతు ఏమిటంటే మీ వెన్నెముక అంటే మీ స్పైన్ పూర్తిగా నిటారుగా ఉండాలి, శివుడి త్రిశూలంలాగా. ముందు ఇది అర్థం చేసుకోండి. మంత్రం ఒక సౌండ్ కాదు, ఒక కీ. మీరు ఓం ఉచ్చరించిన వెంటనే మీరు బ్రహ్మాండ యొక్క సర్వర్కు ఒక రిక్వెస్ట్ పంపుతారు. కాని మీ నెట్వర్క్ డౌన్ అయితే రిక్వెస్ట్ ఫెయిల్ అవుతుంది. నెట్వర్క్ అంటే మీ శ్వాస. తిబ్బత్ సాధువులు చెప్పారు, మంత్ర ఉచ్చారణ శ్వాస విడిచే సమయంలో కాదు, శ్వాసను హోల్డ్ చేసి అంటే ఆపి మానసికంగా చెయ్యాలి. ఇది వినడానికి వింతగా అనిపించవచ్చు, కాని ఇదే ఆ సీక్రెట్. మీరు శ్వాసను లోపల నింపి ఆపేసినప్పుడు దానిని కుంభకం అంటారు. మరియు ఆ ఆగిపోయిన క్షణంలో మీరు మానసికంగా ఓం నమః శివాయ లేదా ఏదైనా బీజమంత్రం ఉచ్చరించినప్పుడు ఆ మంత్రం నేరుగా మీ మూలాధార చక్రం మీద దెబ్బతీస్తుంది. క్రింద నిద్రాణమైన ఆ శక్తి పైకి ఎక్కడానికి బలవంతమవుతుంది. ఆంగ్లేయులు చూశారు, లామాలు ఇలా చేస్తున్నప్పుడు వారి శరీర ఉష్ణోగ్రత -డిగ్రీల శీతలంలో కూడా అంతగా పెరిగిపోయింది. వారి మీద ఉంచిన తడి దుప్పట్లు ఎండిపోయాయి. ఇది మీ లోపలి అగ్ని, ఇది శివుడి తాపం. కాని ఆగండి, ఇందులో ప్రమాదం కూడా ఉంది. దానిని తెలుసుకోవడం మీకు చాలా అవసరం. మీరు సిద్ధం లేకుండా ఇంత శక్తిని జాగృతం చేస్తే శరీరం దానిని తట్టుకోలేదు. అందుకే 99 కోడ్ ఒక సేఫ్టీ వాల్తో వస్తుంది. ఆ నియమం చెప్పేది శక్తిని జాగృతం చేయవద్దు, శక్తిని ప్రవహింపనివ్వు. దీని అర్థమేమిటి? దీని అర్థం మీరు మంత్రాన్ని రట్టు చేసిన టోకాలాగా చెప్పకూడదు. మీరు ప్రతి మంత్రంతో మీ స్పైన్లో, మీ వెన్నెముకలో ఒక కరెంట్ అనుభవం చేయాలి. ఊహించండి, మీ టెయిల్ బోన్ అంటే వెన్నెముక క్రింది భాగం నుండి ఒక పాములాంటి కరెంటు పైకి ఎక్కుతోంది. మొదటి మంత్రం కరెంటు కొద్దిగా పైకి ఎక్కింది, రెండవ మంత్రం మరింత పైకి. 99 మంత్రాల వరకు చేరుకున్నప్పుడు ఈ శక్తి మీ తల ఎగురు భాగం వరకు చేరాలి. ఆంగ్లేయులు దొంగిలించిన ఆ పాండిత్యంలో స్పష్టంగా రాసి ఉంది, 99 సార్లు ఈ దెబ్బ పడినప్పుడు 100వసారి సాధకుడి శరీరం కాదు, అతని అస్తిత్వం గుండెలు కొట్టడం ప్రారంభిస్తుంది. ఇదే ఆ విషయం. దానివల్ల బ్రిటిష్ సామ్రాజ్యం భయపడింది. ఒక అలాంటి సమాజం, అది శారీరకంగా కాదు, మానసికంగా మరియు ఆత్మీయంగా అంత శక్తివంతమైనది. దానిని భయపెట్టడం సాధ్యం కాదు. వారు మనకు స్కూళ్ళిచ్చారు, క్లర్కులు తయారుచేసే విద్య ఇచ్చారు, కాని ఈ సెల్ఫ్ పవర్ యొక్క విద్యను మన నుండి దోచుకున్నారు. వారు మనకు చెప్పారు, మంత్రం కేవలం మతం భాగమే అని. అయితే నిజమేమిటంటే మంత్రం సౌండ్ ఇంజనీరింగ్ యొక్క అత్యంత హైటెక్ రూపం. ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఈరోజు, ఇప్పుడే, ఈ క్షణం మీరు ఈ కోడ్ను ఎలా ఉపయోగించవచ్చు. సిద్ధంగా ఉన్నారా? మీ కళ్ళు మూసుకోండి మరియు మహాదేవుడి ఆ స్వరూపాన్ని గుర్తుచేసుకోండి. అతడు శ్మశానంలో కూర్చుని కూడా ప్రపంచంలోని అత్యంత శాంత యోగి. విధానం చాలా సరళం, కాని దీనిని పూర్తి చేయడానికి అనుశాసనం అంటే డిసిప్లిన్ అవసరం. స్టెప్ 1, హాయిగా కూర్చోండి. మీ చేతులు మోకాళ్ల మీద ఉంచండి, అరచేతులు ఆకాశం వైపు. స్టెప్ 2, ఒక లోతైన శ్వాస తీసుకోండి, అంత లోతుగా పొట్ట బయటికి వచ్చేలా. ఇప్పుడు శ్వాసను ఆపేయండి. స్టెప్ 3, ఇప్పుడు ఈ ఆగిపోయిన శ్వాసలో మీ మనసులో లోపల పెదాలు కదపకుండా పూర్తి శక్తితో ఓం నాదం చేయండి. అనుభవం చేయండి, ఈ ధ్వని మీ గొంతు నుండి కాదు, మీ నాభి క్రింద నుండి వస్తోందని. మీరిలా చేసినప్పుడు మీకొక గబ్బరం అనుభవం అవ్వచ్చు, గుండె జోరుగా కొట్టుకోవచ్చు. భయపడకండి, ఇది ఆ కచ్చా, ఆ భయం, అది సంవత్సరాలుగా మీలోపల పేరుకుపోయింది మరియు ఇప్పుడు బయటికి రావడానికి ప్రయత్నిస్తోంది. శివుడి భక్తుడు భయపడడు, అతడు భయాన్ని ఎదుర్కొంటాడు. మీరు శ్వాస విడిచిన వెంటనే శరీరాన్ని వదులుగా వదిలేయండి. ఇది ఒక సైకిల్ అయింది.
తిబ్బతీ కోడ్ చెప్పేది మీరు అలా 99 సైకిళ్లు పూర్తి చేయాలి, కాని ప్రారంభంలో మీరు కేవలం 11 లేదా 21 నుండి మొదలుపెట్టండి. స్నేహితులారా, ఈ 99 కోడ్ కేవలం ఒక లెక్క కాదు, ఇది ఒక యాత్ర. చీకటి నుండి వెలుగువైపు, శవం నుండి శివుడివైపు. ఆంగ్లేయులు దీనిని దబ్బారు, ఎందుకంటే వారు తెలుసు, ఒక మేల్కున్న భారతదేశం ప్రపంచంపై ఆయుధాలతో కాదు, జ్ఞానంతో రాజ్యం చేస్తుంది. మరియు ఈరోజు చూడండి, 100 సంవత్సరాల తర్వాత ఈ జ్ఞానం మళ్లీ బయటికి వస్తోంది. ఎందుకంటే ఇప్పుడు సమయం వచ్చింది. ఇప్పుడు సమయం మనం మన ఆ వారసత్వాన్ని స్వీకరించడానికి. దానిని వెనుకబడినదని చెప్పి మనల్ని సిగ్గుపడేలా చేశారు. మీకు తెలుసా, మీరు ఈ విధానాన్ని సరిగ్గా చేసినప్పుడు మీ జీవితంలో ఏ మార్పులు వస్తాయో? ముందుగా మీ ఫోకస్ లేజర్లాగా పదునుగా అవుతుంది. గతంలో మిమ్మల్ని బాధపెట్టిన విషయాలు, చిన్న చిన్న వైఫల్యాలు, ఎవరో చెడు ప్రవర్తన, భవిష్యత్తు చింతలు, ఇవన్నీ మీకు చాలా చిన్నవిగా కనిపిస్తాయి. మీరొక పర్వతంలాగా అవుతారు, దానిపై తుఫానులు తాకినా దానిని కదిలించలేవు. ఇదే శివుడి స్వభావం, అచల, అడిగ్. రెండవ విషయం, మీ వాణిలో, మీ గొంతులో ఒక బరువు వస్తుంది. మీరేదైనా మాట్లాడినప్పుడు ప్రజలు దానిని వింటారు, ఎందుకంటే ఇప్పుడు మీరు కేవలం గొంతు నుండి మాట్లాడడం లేదు, మీ ధ్వనిలో మీ ప్రాణాల శక్తి ఉంది. దీనినే వాక్సిద్ధి అంటారు. మూడవ మరియు అత్యంత ముఖ్యమైన మార్పు, సింక్రోనిసిటీ. మీకనిపిస్తుంది బ్రహ్మాండం మీకు సహాయం చేస్తోందని. మీరు ఎవరి గురించైనా ఆలోచిస్తారు మరియు వారి ఫోన్ వస్తుంది. మీకేదైనా అవసరమైతే అది అకస్మాత్తుగా మీ ముందు వచ్చేస్తుంది. ఇది మాయ కాదు, ఇది వాస్తవానికి ఆ క్వాంటం కనెక్షన్. దానిని 100 సంవత్సరాల క్రితం తిబ్బత్లో డీకోడ్ చేశారు. మీ ఫ్రీక్వెన్సీ బ్రహ్మాండం యొక్క ఫ్రీక్వెన్సీతో సరిపోలినప్పుడు ప్రపంచం మీ సంకేతాలకు నాట్యం చేస్తుంది. కాని గుర్తుంచుకోండి, శక్తితో పాటు బాధ్యత కూడా వస్తుంది. మహాదేవుడు ఎప్పుడూ తన శక్తిని ప్రదర్శించలేదు, అతడు ఎల్లప్పుడూ దానిని కళ్యాణం కోసం ఉపయోగించాడు. మీరు ఈ 99 మంత్రాల కోడ్ను మీ అహంకారాన్ని పెంచడానికి ఉపయోగిస్తే ఈ శక్తి మిమ్మల్ని కాల్చి బూడిద చేస్తుంది. ఇది 2 ధారల కత్తి, అందుకే దీనిని చాలా గౌరవంతో మరియు పవిత్రతతో చెయ్యాలి. చరిత్ర సాక్షి, ఈ భూమిపై జ్ఞానాన్ని దబ్బడానికి ప్రయత్నించినప్పుడల్లా అది మరింత శక్తితో బయటికి వచ్చింది. ఆ ఆంగ్లేయులు వెళ్ళిపోయారు, వారి సామ్రాజ్యం ముగిసిపోయింది. కాని హిమాలయాలు ఇప్పటికీ అక్కడే నిలబడ్డాయి. శివుడు ఇప్పటికీ అక్కడే ఉన్నాడు. మరియు ఆ జ్ఞానం, ఆ 99 మంత్రాల రహస్యం ఈరోజు మీ చెవుల వరకు చేరింది. ఇది ఏ సంయోగం కాదు. మీరు ఈ వీడియో చూస్తున్నారంటే మీరు సిద్ధంగా ఉన్నారు. మీరు సిద్ధంగా ఉన్నారు ఆ సంకెళ్లను తెంపడానికి. అవి సమాజం మీ కాళ్లలో వేసింది. అయితే మీరు సిద్ధంగా ఉన్నారా ఈ ప్రయోగం చేయడానికి? మీరు సిద్ధంగా ఉన్నారు మీ స్వంత ఫ్రీక్వెన్సీని రీసెట్ చేయడానికి? రేపు ఉదయం సూర్యుడు ఉదయించినప్పుడు దానిని కేవలం ఒక ఖగోళ ఘటనగా భావించకండి, దానిని ఒక అవకాశంగా భావించండి. ఒక శాంత ప్రదేశం వెతకండి, మీ వెన్నెముకను నిటారుగా చేయండి, మరియు ఆ శూన్యతలోకి దిగండి. అక్కడ శివుడు మీకు ఎదురు చూస్తున్నాడు. 99 అడుగులు మీరు నడవాలి. 100వ అడుగు మహాదేవుడు తానే వేసి మిమ్మల్ని పట్టుకుంటాడు. ఇదే ఆ సత్యం. దానిని 100 సంవత్సరాలుగా దాచారు, కాని ఈరోజు అది మీ ముందుంది. ఈ జ్ఞానాన్ని మీ వరకు మాత్రమే పరిమితం చేయకండి, దానిని వ్యాపించండి. ఎందుకంటే ఎంతమంది మేల్కుంటారో ఈ దేశం మరియు ఈ ప్రపంచం అంత శక్తివంతమవుతుంది. హర్ హర్ మహాదేవ్ అనే నామంతో మొదలుపెట్టండి. గుర్తుంచుకోండి, మీరు కేవలం హార్డ్ మాస్ పుత్తడి కాదు, మీరొక నిద్రాణ బ్రహ్మాండం. మరియు ఇప్పుడు మేల్కొనడానికి సమయం వచ్చింది. ఈరోజు ఈ సమాచారం, ఈ మరచిపోయిన చరిత్ర మరియు ఈ ప్రాచీన శాస్త్రం మీకు అర్థమైతే కామెంట్లో హర్ హర్ మహాదేవ్ రాసి మీ హాజరు తప్పకుండా పెట్టండి. చూద్దాం ఎంతమంది తమ శక్తిని గుర్తించడానికి సిద్ధంగా ఉన్నారో. చివరిగా ఇంతే చెప్తాను, ధ్వని భ్రమ మాత్రమే, మరియు మీరు ఆ ధ్వని యొక్క యజమానులు. మీ కోడ్ను గుర్తించండి. ఓం నమః శివాయ.